హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో కొబ్బరి కారంతో తాలింపు అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్లో పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. చూడండి, ఇలా తురిమి వేసుకోండి. 1 స్పూన్ కారం, 2 స్పూన్లు ఉప్పు, వేసి ఫస్ట్ ఒకసారి ఇది పట్టండి మిక్సీ. తర్వాత ఇందులోనే 10 పొట్టు తీసిన వెల్లుల్లి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. సరే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 స్పూన్లు నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పావు కప్పు పల్లీలు వేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించండి. పల్లీలు కలుపుతూ వేగాక వీటిని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నూనెలో 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర, 1 పెద్దది ఉల్లిపాయ తరిగినది, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిర్చి చీలికలు, 20 కరివేపాకులు వేసి అంతా కలుపుతూ ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేయించండి. పోపు వేగాక పోపు అంతా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం వేయాలి. ఇప్పుడు అంతా కలుపుతూ లో ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు వేయించండి. కలుపుతూ 4 నిమిషాల పాటు వేయించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 4 కప్పులు వండిన అన్నాన్ని వేయండి. ఉండలేమి లేకుండా గరిటెతో ఒకసారి కలపండి. చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి అంతా ఒకసారి అన్నం అంతా బాగా కలపాలి. అంతే, ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా లంచ్ బాక్సుల్లో పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ రైస్ 4కి సర్వ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంతే, సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా అండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.